ఆగండి 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 నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో 2-3 వీడియోలు చూసాము. ఇప్పుడు ఇంకో ఐడియాతో వచ్చాను. చాలా ఉన్నప్పుడు నిమ్మకాయలు పాడవక ముందే రసం తీసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే 6 నెలల వరకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లెమన్ జ్యూస్ తాగొచ్చు. మీ దగ్గర నిమ్మకాయలు ఎక్కువ మిగిలిపోతున్నాయి అనిపించినప్పుడు మీరేం చేస్తారో కామెంట్ పెట్టండి. నిమ్మకాయల్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకుని రసం తీసి పెట్టుకోవాలి. ఈ నిమ్మరసంని వెడల్పాటి ప్లేట్లో పోసుకోవాలి. కప్పు నిమ్మరసానికి 3 కప్పులు షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 4 కప్పులు కూడా వేసుకోవచ్చు. నిమ్మరసంతో పాటు ఈ షుగర్ ని కూడా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రసాన్ని నీడలోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు. ఎండలో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఒక్కరోజు ఆరిన తర్వాత ఇలా ఉంది. తడి మొత్తం పోయే వరకు ఆరబెట్టుకోవాలి. రోజుకొకసారి ఇలా తిరిగేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. నాకైతే ఆరడానికి 6 to 7 days పట్టింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని 8 కంటైనర్ లో అంటే స్టెరైల్ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జస్ట్ నీళ్ళల్లో కలుపుకొని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. లెమన్ పౌడర్ కదా, వేరే కాంబినేషన్ జ్యూస్ లో కూడా కలుపుకోవచ్చు. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్ తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పొంగల్, కిచిడి, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్స్ రెసిపీస్ అంటే నానబెట్టాల్సిన అవసరం గానీ రుబ్బాల్సిన పని గానీ లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా స్వయంగా మేము మిల్లెట్స్ తో తయారు చేసిన ప్రీమిక్సెస్ కావాలనుకుంటే wholesomeIndia.com లో ఆర్డర్ పెట్టండి లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవడం మర్చిపోవద్దు.